హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 డే 79 ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు ఎంతమందికి సంజనాని అసలు సంజన ఇంత వరస్టేంద్ర బాబు ఈ విధంగా ఒకరి మీద ఒక నింద సింపుల్గా వేసేసి నేను రియలైజ్ అవ్వను, నేను ఇలానే ఉంటాను, నేను చేసిన తప్పు కాదు అని చెప్పని మాట్లాడుతుంది. అసలు సంజన చేసిన తప్పా కరెక్టా అనే అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. మనం ఇంకా ఎపిసోడ్లోకి వెళ్తే ఎపిసోడ్లో ఆడ నామినేషన్స్ అయితే చాలా ఫైర్గా రీతూ చౌదరి అక్కడ ఎమోషనల్ అవ్వడం, సంజన అలా మాటలు వదిలేయడం, ఇలా ఇలా జరిగాయి అనమాట. మెయిన్గా అక్కడ కళ్యాణ్, రీతూ చౌదరి, డిమాండ్ పవన్ వీళ్ళ మధ్య చాలా పెద్ద ఇష్యూ జరిగింది. అయినా కానీ సరే వాళ్ళ ఇష్యూ చాలా షార్ట్గా అయితే రిజాల్వ్ అయిపోయింది. ఇక్కడ సంజన మాత్రం ఆ సమస్యని పెంచుకుంటూ పోతుంది. అక్కడ ఇమాన్యువల్ నెత్తినోరు కొట్టుకొని చెప్తాడు, నువ్వు చేసిన తప్పు 100% తప్పు, అలా మాట్లాడకూడదు, వెళ్ళి సారీ చెప్పు అంటే అక్కడ జరిగిందే కదా, అక్కడ ఉన్నదే కదా నేను చెప్పాను అని చెప్తాను. ఇక్కడ మనం డైరెక్ట్గా సంజనాతో ఒక మాట మాట్లాడుకుంటే డిమాండ్ పవన్ నీతో ఎంత క్లోజ్గా ఉంటాడు, అలాంటిది నువ్వు వెళ్ళి డిమాండ్ పవన్ రీతూ చౌదరి పక్కన డిమాండ్ పవన్ కూర్చుంటున్నాడు అని చెప్పని అన్నావంటే నిన్నేమనుకోవాలి? అక్కడ డిమాండ్ పవన్కి కూడా కూల్గా చెప్పొచ్చు, అదే నీ గేమ్ పాడైపోతుందిరా, మేము ఇలా చూడలేకపోతున్నాము, మీరు డివైడ్ అవ్వండి, మీ ఇష్ట ప్రకారం ఆడుకోండి, సింగిల్గా ఆడండి అని చెప్పొచ్చు. అని చెప్పాల. ఎందుకంటే ఆమెకి నామినేషన్లో ఇలాంటి పాయింట్ కావాలి అంటే అన్నిటినీ మైండ్లో పెట్టుకొని ఆవిడ పర్సనల్గా పోద్ది. అక్కడ రీతూ చౌదరి గేమ్ గురించి చెప్పి నామినేట్ చేస్తే ఈవిడ పర్సనల్గా పోయి ఒక బ్యాడ్ నేమ్ని రీతూ చౌదరి మీద ముద్రేసి అలా నేను గేమ్లో ఉన్నాను అని చెప్పి తెలియాలి అని చెప్పి అనుకుంటుంది సంజన గారు. అది 100% రాంగ్ అనేది నా అభిప్రాయం. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే దివ్య భరణి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు దివ్య భరణి ఒక మాట నిందంట, నువ్వు అంటే సరిగా మాట్లాడడం రాదు అని చెప్పి నన్ను అంటున్నావు దివ్య అని, అలాంటప్పుడు నాతో మాట్లాడొద్దు, సరిగా వచ్చిన వాళ్ళతో మాట్లాడుకో అని చెప్పని అన్నందుకు ఫీల్ అయ్యాడంట భరణి అన్న. అయితే భరణి అన్న అన్ని మాటలు వదిలేసా మాత్రం దివ్య మళ్ళీ వాటి గురించి మాట్లాడకూడదు. అక్కడ భరణి అన్న ఆ పాయింట్ తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్? అక్కడ భరణి అన్న కూడా చాలా మాటలు వదిలేశాడు, కానీ అవన్నీ పట్టించుకోడు. ఎక్కడైతే దివ్య ఒక మాట నిందో ఎమోషనల్గా ఇంకా బాధపడి అంటే డిస్రెస్పెక్ట్, నువ్వు నీకు మాట్లాడడం రాదు అలా ఇలా అంటే దివ్య కోపం వస్తుంది కదా. అలాగా అక్కడ దివ్య ఫీల్ అయిన దానికి సరే ఫీల్ అయింది కదా అని చెప్పి అనుకోకుండా నువ్వు ఇలా మాట్లాడావు కదా అని చెప్పని భరణి గారు అనడం ఎంతవరకు కరెక్ట్? అక్కడ నాకు భరణి తప్పనిపించింది. ఎందుకంటే ఆయన ఫోకస్ అవ్వాలి ఇంకా స్క్రీన్ మీద, అందుకని ఇలానే చేస్తున్నాడు. ఇక దాని తర్వాత రీతూ చౌదరి అండ్ తనూజ వీళ్ళిద్దరూ డిస్కషన్ పాయింట్ ఉంటుందన్నమాట. ఆ డిస్కషన్ పాయింట్ ఏంటంటే ఇదే, సంజన గారు ఇప్పుడు నా మీద పడ్డారు, ఇంతకుముందు ప్రతి హౌస్మేట్ మీద పడ్డారు, డిమాండ్ పవన్ మీద పడ్డారు, దాని తర్వాత తనూజ మీద పడ్డారు, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇమాన్యువల్ తప్ప ప్రతి ఒక్కరి మీద పడింది. అంటే ఆమెకేం ఏమీ లేదు, ఒక్కొక్క వారం ఏదో ఒక టైంలో ఒకరి మీద టార్గెట్ చేయాల్సింది, ఇంకా స్క్రీన్ ప్రెజెన్స్ తీసుకోవాలండి, ఎవరో ఒకరిని తొక్కో లేకపోతే వాళ్ళ మీద ఏదో ఒక నిందేసో అలాగా. అంటే డిమాండ్ పవన్ మీద ఏం వేసింది, ఈ విధంగా నీకు ఆంటీలు కనబడరు, అమ్మాయిలే కనబడతారు అని చెప్పి ఒక మాట. తనూజ దగ్గర సింపుల్ ఆ పోపు కోసం గొడవ, అలా ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసి ఏదో ఒక రకంగా కంటెంట్ ఆ గొడవ రూపంలో తెచ్చుకుంటుంది, అంతేగాని గేమ్ రూపంలో తెచ్చుకోవట్లేదు. మీరు చూస్తే ప్రతి దగ్గర కూడా సరే అది పర్సనల్గానే పోయింది, ఎక్కడ కూడా సరే గేమ్ పరంగా పోలా. అది నా అభిప్రాయం. అక్కడ ఇమాన్యువల్ని ఈజీగా నామినేట్ చేసి, ఎందుకంటే చాలా పాయింట్స్ ఉన్నాయి అక్కడ 11th వీక్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో తను పంపించేసినందుకు, తనకి ఓటైనందుకు ప్రతిసారి నువ్వు ఇమ్ముకు సపోర్ట్ చేస్తున్నావు, నీకు ఇమాన్యువల్ ఒక్కసారి కూడా సపోర్ట్ చేయాలి. ఇన్ని పాయింట్లు పెట్టుకొని ఏదో చెత్తలో పాయింట్ తీసుకొచ్చి తనూజ అని నువ్వు స్ట్రాంగ్ అని చెప్పి నామినేట్ చేసింది. అది సంజన గేమ్. ఇక దాని తర్వాత డిమాండ్ పవన్ సంజనతో మాట్లాడతాడు, ఈ విధంగా అక్క నువ్వు ఏమైనా సరే ఆ మాట అనడం తప్పు అని చెప్పాను. అయినా కానీ సంజన విందు. అంటే నేను ఎందుకు వెళ్ళి సారీ చెప్పాలి, నేనేం తప్పు చేశాను అని చెప్పని సంజన అనుకుంటుంది. కానీ అక్కడ తప్పు చేసింది సంజన. అంత పెద్ద మాట
నువ్వు ఒక నేషనల్ టెలివిజన్లో రీతూ చౌదరి మీద వదిలేసిందంటే వాట్ ఇట్ మీన్స్, నువ్వు ఒక యాక్టర్ అయి ఉంది ఒక సినిమా ఇండస్ట్రీలో, అక్కడ అది సీరియల్ కావచ్చు, సినిమా కావచ్చు, ఏదైనా కావచ్చు, నువ్వు ఒక యాక్టర్ అయి ఉండి అంత ఈజీగా ఒకరి మీద బ్లేమ్ వేసావు అంటే, ఒకరి పక్కన కూర్చుంటున్నావు అని అంత పెద్ద బ్లేమ్ వేసావు అంటే నీకేమనుకోవాలి? సో అక్కడ 100% ప్రతి ఒక్క హౌస్ మేట్ కూడా సరే నువ్వు చేసింది తప్పు 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 అన్నారు, కానీ నేను చేసింది కరెక్ట్ అని చెప్పని రియలైజ్ అవ్వకుండా చేస్తుంది. కొంతమంది అన్నారు దివ్య ఈ వీక్ ఎలిమినేట్ అయిపోద్ది అని. దివ్య ఈ వీక్ ఎలిమినేట్ అవుద్దా లేకపోతే సంజన ఎలిమినేట్ అవుద్దా చూద్దాం. ఇక దాని తర్వాత మనం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ గురించి మాట్లాడుకుంటే, బిగ్ బాస్ చాలా కొత్తగా ఆలోచించి హౌస్ మేట్ ఎవరైతే ఉంటారో ఒకరు బయట నుంచి ఎవరైతే ఛాంపియన్గా వస్తారో వాళ్ళతో అయితే ఫైట్ చేయాలి, వాళ్ళతో ఫైట్ చేసి గెలిస్తేనే కెప్టెన్సీ కంటెండర్. అలాగా ముందుగా అయితే ప్రియాంక జైన్ వస్తుంది. ప్రియాంక జైన్ లోపలికి వచ్చి పెద్ద పొడిచి ఇచ్చింది ఏమి లే, ఆమె నవ్వడం తప్ప. అయితే ఒక్కొక్కరిగా పిలిచి ఆమె అయితే ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళలో నుంచి కళ్యాణ్ అయితే కెప్టెన్సీ కంటెండర్ నాతో ఆడడానికి ఒప్పుకుంటుంది, అంటే ప్రియాంక జైన్తో. అక్కడ ప్రియాంక జైన్ కళ్యాణ్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, అమ్మ కోసం ఇంకోసారి కెప్టెన్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పిన ఒక సెంటిమెంట్ అనే దాంతో ప్రియాంక జైన్ అయితే కళ్యాణ్ ఎంచుకున్నాడు అని నా అభిప్రాయం. వాళ్ళిద్దరూ గేమ్ ఆడితే మనకు తెలిసిందే కళ్యాణ్ ఎరగ తీసేస్తాడని. అలాగా సంథింగ్ ఫిష్లో చింపేస్తాడు, కళ్యాణ్ అయితే గెలుస్తాడు. సో దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్, ప్రియాంక జైన్ అక్కడ ఛాంపియన్తో పోటీ పడి ఛాంపియన్ స్క్వేర్ అవుతాడు కళ్యాణ్. అయితే ఇక దాని తర్వాత గౌతమ్ వస్తాడు. ఈ గౌతమ్ 2.0 ఈయన ఓవర్ యాక్షన్. ఆయన వస్తే ఆయన ఏదో పెద్ద పొడి చేసేటట్టు ఒక కామెడీని పండించాలి అని ఆడ వాళ్ళకి ఎవరైతే ఉంటారో హౌస్ మేట్స్ వాళ్ళతో అయితే గేమ్స్ చిన్న కామెడీ స్కిట్లు వేపిస్తాడు. లాస్ట్లో వచ్చి అందరూ గెలిచారు కాబట్టి నో గిఫ్ట్ అంటాడు. అంటే అంత బిల్డప్, అంత ఓవర్ యాక్షన్. నాకైతే గౌతమ్ ఇంత ఓవర్ యాక్షన్ ఆయన ప్రతిసారి వస్తుంటే పిలిస్తే సూపర్ అనిపించింది. అయితే గౌతమ్ వచ్చి ఒకరిని ఎంచుకోవాలి అంటే భరణిని ఎంచుకుంటాడు. ఎందుకంటే ఆయనకి ఇప్పటిదాకా ఛాన్స్ రాలేదు కాబట్టి. అక్కడ వాళ్ళిద్దరూ గేమ్ ఆడతారు. వాళ్ళిద్దరూ గేమ్ ఆడితే ట్విస్ట్, ఇక్కడ భరణి ఓడిపోతాడు. ఇక్కడ వాళ్ళిద్దరికి ఇచ్చిన టాస్క్ ఏంద్రా అంటే సరిగా త్వరగా ఏవైతే ఉంటాయి వాటిని రీక్రియేట్ చేయాలి. అక్కడ కలర్స్ ఉంటాయి, స్క్వేర్ షేప్లో కలర్స్ ఉంటాయి, వాటిని సరి చేయాలి. దాని తర్వాత వచ్చి ఒక సర్కిల్ లాగా ఉంటుంది, దాని మీద చిన్న మోటార్లు ఉంటాయి, ఆ మోటార్లు వేసి బ్యాలెన్స్ చేయాలి. అయితే ఇక్కడ గౌతమ్ 2.0 సూపర్ అనిపించాడు. భరణి మాత్రం అది ఒకటి పెట్టడానికే ఏడ్చాడు. అలాగా భరణి అయితే ఓడిపోతాడు. ఇంకా ఈ బిగ్ బాస్ సీజన్ 9లో కెప్టెన్గా ఎవరు కాలేదు అంటే అది భరణినే. అది చాలా దురదృష్టకరం. అలా అయితే జరిగిపోద్ది. అక్కడ గౌతమ్ టాస్క్ అయితే చాలా బాగా ఆడతాడు. సంచాలక్గా కూడా అక్కడ సంచాలక్ చిన్న తప్పు చేశాడేమో అనిపించింది. అక్కడ గౌతము అవి వేస్తూ ఉంటాడు కదా ఆ డిస్క్ మీద వేసేటప్పుడు దాన్ని బ్యాలెన్స్ పట్టుకోవడం అనేది అన్ఫెయిర్ ఏమో అనేది నా అభిప్రాయం. మరి మీకు ఎంతమందికి అలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సంజన మాత్రం ఈ ఎపిసోడ్తో చాలా డల్ అయిపోయింది, చాలా డౌన్కి వెళ్ళిపోయింది అనేది నా అభిప్రాయం. మరి మీకేమనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.